ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చదివిన దానిని, నేర్చుకున్న దానిని ఎలా పూర్తిగా గుర్తుంచుకోవచ్చో నేర్పించే సిస్టమ్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఈ సిస్టమ్ను గత కొన్నేళ్లుగా వాడుతున్నాను. ఎలా అంటే మెడికల్ స్కూల్లో డిసీజెస్ గురించి నేర్చుకోవడంలో, రీసెర్చ్ ఆర్టికల్స్ చదవడంలో, ప్రొడక్టివిటీ మరియు బిజినెస్ పుస్తకాలలో కూడా ఇదే ఉపయోగించాను. ఈ సిస్టమ్ ఎందుకు బాగా పనిచేస్తుంది అంటే ఇది లెర్నింగ్ ప్రాసెస్ని 2 స్టేజెస్లో విభజిస్తుంది. వన్ ఈజ్ కన్జంప్షన్ పీరియడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైజెషన్ పీరియడ్. చాలామంది ఇలా అనుకుంటారు, ఎక్కువ చదివితే, వేగంగా చదివితే, లేదా 3x స్పీడ్లో వీడియోస్ చూస్తే, లేదా ఆడియో బుక్స్ కంటిన్యూస్గా వింటే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం అనుకుంటారు. కానీ లెర్నింగ్ అలా జరగదు. మీరు నిజంగా లెర్నింగ్ ఎలా జరిగితే అర్థం చేసుకుంటారో ఈ సిస్టమ్ ఎందుకు ఎఫెక్టివ్గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన మెదడులో ఎంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ పెట్టామనేది కాదు, ఎంత గుర్తుంచుకున్నామనేది ముఖ్యం. ఈ 2వ స్టేజ్ అయిన డైజెషన్ పీరియడ్ చాలా ముఖ్యమైనది, కానీ చాలామంది దీనిని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. ఈ సిస్టమ్ 2 స్టేజెస్లో మీకు మాస్టర్ చేయడంలో సహాయపడుతుంది. అంటే రిటెన్షన్ పెరుగుతుంది, నాలెడ్జ్ యూజ్ చేయగలగడం వస్తుంది. కానీ ముందుగా మనం ఒక ప్రశ్న అడుగుదాం. మీరు చదివిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవడం సాధ్యమా? దీనికి చిన్న సమాధానం కాదు. అవును, ఎందుకంటే ప్రతి విషయం గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయడం తప్పు. ఇప్పుడు మనం కిమ్ పీక్ అనే అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకున్నాం. కిమ్ పీక్కి సూపర్ న్యాచురల్ మెమరీ ఉండేది. ఒక పుస్తకం ఒకసారి చదివినప్పుడే దాని పంక్చుయేషన్స్తో సహా వర్డ్ టు వర్డ్గా రాయగలిగేవాడు. అతను మ్యాప్స్ కూడా బాగా జ్ఞాపకం పెట్టుకునేవాడు. ప్రపంచంలో ఏ 2 నగరాల మధ్య ఉన్న షార్టెస్ట్ రూట్ కూడా చెప్పగలిగేవాడు. అయితే అతనికి ఒక రేర్ కండిషన్ ఉండేది. దీనిని FG సిండ్రోమ్ అంటారు. అతను మ్యాక్రోసెఫలీ అంటే తల ఎక్కువగా పెద్దదిగా ఉండడంతో పుట్టాడు. మరియు అతనికి కార్పస్ కాలోసమ్ అంటే మెదడు 2 భాగాల మధ్య కలిపే భాగం లేకపోయింది. విజ్ఞానవేత్తల అభిప్రాయం ప్రకారం అతన్ని మెదడు ప్రత్యేకమైన న్యూరాన్ కనెక్షన్స్ అభివృద్ధి చేస్తుంది. అందుకే అతనికి అద్భుతమైన మెమరీ వచ్చింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే అతనికి రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా సమస్యలు ఉండేవి. అంటే టెస్ట్ మన మెమరైజేషన్ పైన అయితే అతను గెలుస్తాడు, కానీ రీజనింగ్ అవసరం ఉన్న పరీక్షల్లో మీరు అతన్ని మించిన వాళ్ళే అవుతారు. మనలాంటి వాళ్ళకు కేవలం గుర్తుపెట్టుకోవడం కాకుండా అర్థం చేసుకోవడం, దానిని వర్తించగలగడం కూడా అవసరం. అందుకే టార్గెట్ ఏమిటంటే ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవడమే వాడగలగడమే కావాలి. ఇప్పుడు పేసా సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇది బాగా సులభంగా అర్థమయ్యేలా చేయడానికి నేను వాడే మెథడ్ పేరే పేసర్. ఇది మీరు చదివే విషయాన్ని ఏ టైప్తో గుర్తించి ఆ టైప్కు సరిపోయే ప్రాసెస్ను ఫాలో చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే తప్పు ప్రాసెస్ను తప్పు ఇన్ఫో టైప్కి వాడితే లెర్నింగ్ స్లోగా ఉంటుంది, కష్టంగా మరియు ఇన్ఎఫెక్టివ్గా మారిపోతుంది. సో పేసర్లోని 5 ఇన్ఫో టైప్స్ ఇవే. 1 ఈజ్ ప్రొసీడ్యురల్, సెకండ్ వన్ ఈజ్ అనలాగస్, థర్డ్ వన్ ఈజ్ కాన్సెప్చువల్, ఫోర్త్ వన్ ఈజ్ ఎవిడెన్స్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ రిఫరెన్స్. ప్రొసీడ్యురల్ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా చేయడం ఎలా? హౌ టు నాలెడ్జ్. ప్రొసీడ్యురల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక పనిని ఎలా చేయాలి అనే దానిపై ఆధారపడిన జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ ప్రెషర్ ఎలా తీయాలి, ఎక్సెల్లో ఒక చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, కోడ్ ఎలా రాయాలి, లైక్ బిల్డింగ్ ఏ లాగిన్ ఫామ్, అలా బైక్ ఎలా నడపాలి. సో ఇది ఎలా నేర్చుకోవాలి అనేదాన్ని. సో తెలిసిన తర్వాత ప్రాక్టీస్ ఇమీడియట్లీ, వెంటనే ఆ విషయాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు చదవడం లేదా వీడియోలు చూడడం వలన కొన్ని ఐడియాస్ కలుగుతాయి, కానీ అప్లై చేయకపోతే మెదడు దానిని మర్చిపోతుంది. లైక్ చదివిన వెంటనే ప్రాక్టీస్ చేయకపోతే మెంటల్ వామిటింగ్ అంటే మర్చిపోవడం. చాలామంది ఇలా చేస్తారు. ఏం నాలెడ్జ్ అయితే చాలనుకుంటారు, లైక్ నోట్స్ రాయడం, వీడియోస్ చూడడం, యాక్చువల్గా ప్రాక్టీస్ చేయరు. ఈ మార్గం లెర్నింగ్ కాదు, ఇది ఓవర్లోడింగ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు హౌ టు టై ఏ టై అనే వీడియో చూస్తారు. ఒకసారి చూస్తే గుర్తు ఉండదు. మీరు వీడియో చూస్తూనే మీ చేతితో టై వేశారా, అయితే అది ప్రొసీడ్యురల్ లెర్నింగ్ అంటారు. సో రీడ్, డూ అండ్ దెన్ రిపీట్, ఇదే మంత్ర. సెకండ్ వన్ ఈజ్ అనలాగస్ ఇన్ఫర్మేషన్. మనకు తెలిసిన దానికి పోలిక ఉన్న కొత్త విషయం. అనలాగస్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ముందే తెలిసిన విషయం ఆధారంగా కొత్త విషయం ఎక్స్ప్లెయిన్ చేయడమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ని కంపేర్ చేయడం విత్ ఏ వాటర్ పంప్, ఎలక్ట్రిక్ కరెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం యూజింగ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ పైప్స్, లెర్నింగ్
ప్రాసెస్ని జిమ్ వర్కౌట్తో పోల్చడం. సో ఇలా అనమాట. ఆ పోలిక నిజంగా సరిగ్గా ఉందా, ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది. ఎలా అంటే లైక్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ కరెంట్ని వాటర్ ఫ్లో ఇన్ ఏ పైప్ అని ఒక ఎగ్జాంపుల్. వాల్టేజ్ని వాటర్ ప్రెషర్తో, వైర్ని పైప్తో, రెసిస్టెన్స్ని నారో పైప్తో, ఇవి ఒక దగ్గరకు వర్క్ అవుతుంది. కానీ అనాలజీ పూర్తిగా అక్యురేట్ కాదు. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ యాక్చువల్గా మూవ్ అవ్వడం చాలా స్లో. వాటర్ విల్ బీ హ్యావింగ్ ఏ మాస్, కరెంట్ ఈజ్ నాట్ మాస్ ఫ్లో. ఇది అర్థం చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది, కానీ బ్లైండ్లీ యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇక్కడ ఒక ప్రశ్న అడగండి. ఎలా అంటే, ఇది నిజంగా ఏమిటి? ఇది అనాలజీ వర్కింగ్ దేని వరకే ఉంది? నేను ఏమైనా బెటర్గా అనాలజీ చేయగలనా? ఇలా అనాలజీ వల్ల మన ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో కొత్త విషయం కనెక్ట్ అవుతుంది. ఇది మెమొరీని బలపరుస్తుంది. సో అండర్స్టాండింగ్ను డీప్ చేస్తుంది అనమాట. థర్డ్ వన్, కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్. కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక విషయాన్ని ఏమిటో అర్థం చేసుకోవడానికి సంబంధించిన సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్, గ్రావిటీ అంటే ఏమిటి, డెమోక్రసీ ఎలా పనిచేస్తుంది, ఫోటోసింథసిస్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎకనామీలో సప్లై డిమాండ్ ఎలా పనిచేస్తుంది. ఇవన్నీ కాన్సెప్ట్స్. ఇవి నిజమైన డేటా కాదు, కానీ మనం భావించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన ఐడియాస్. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఎలా చేయాలి? మ్యాప్ ఇట్ అంటే కాన్సెప్ట్ల మధ్య సంబంధాన్ని చూపించేలా ఒక మైండ్ మ్యాప్ లేదా నాన్ లీనియర్ నోట్స్ తయారు చేయాలి. మామూలు నోట్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఫోటోసింథసిస్ అంటే లైట్, కార్బన్ డైఆక్సైడ్, గ్లూకోజ్, ఆక్సిజన్. కానీ కాన్సెప్ట్ మ్యాప్ ఎలా ఉంటుంది అంటే సన్లైట్ టు క్లోరోఫిల్, క్లోరోఫిల్ టు గ్లూకోజ్ క్రియేషన్, అండ్ ఫ్రమ్ దేర్ టు ఆక్సిజన్ రిలీజ్, దెన్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఈ విధంగా మనం కాన్సెప్ట్ల మధ్య సంబంధాన్ని విజువలైజ్ చేస్తాం. ఇది మన బ్రెయిన్లో ఉన్న న్యాచురల్ లెర్నింగ్ స్ట్రక్చర్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది సర్ఫేస్ లెవెల్ కాకుండా డీప్ అండర్స్టాండింగ్ ఇస్తుంది. మీరు సింపుల్గా ఒక పాయింట్ మర్చిపోయినా మీరు ఓవరాల్ స్ట్రక్చర్ తెలుసు కాబట్టి ఆన్సర్ బిల్డ్ చేయగలరు. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, ప్రాక్టికల్ లైఫ్ అన్నిటిలోనూ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే కాన్సెప్చువల్ ఇన్ఫో అంటే విషయం ఏమిటి, ఎలా పనిచేస్తుంది అన్న దానిపై దృష్టి పెట్టాలి. పాయింట్ బై పాయింట్ చదవడం కాదు, వాటి మధ్య సంబంధాన్ని మ్యాప్ చేయడం ముఖ్యం. మీరు చదివే ప్రతి కాన్సెప్ట్ని వాడేటప్పుడు ఎలా ఉపయోగపడుతుంది, ఇది మిగిలిన విషయాల్లో ఎలా కనెక్ట్ అవుతుంది అనే విధంగా చూడండి. నా ఫోర్త్ వన్, ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే సాక్ష్యాలు, ఉదాహరణలు, డేటా. మీ కాన్సెప్చువల్ నాలెడ్జ్కి సపోర్ట్ ఇచ్చే ఫ్యాక్ట్స్, స్టేట్స్, కేస్ స్టడీస్, డేట్స్, నెంబర్స్ లాంటి సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇంక్రీజెస్ రిస్క్ బై 30%. ఒక మెడికల్ కేస్ స్టడీలో పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉన్నాయో తెలియడం. ఇవి నిజాలను సపోర్ట్ చేసే సాలిడ్ ప్రూఫ్ లాగా ఉంటాయి. ఇది ఎలా నేర్చుకోవాలి? వెరీ ఫస్ట్ థింగ్, స్టోర్ చేయాలి ప్లస్ రిహార్స్ చేయాలి. రీడింగ్ టైంలో మెమరైజ్ చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ స్టోర్ ఇట్ అంటే నోట్స్ అయినా రాసుకోండి, ఫ్లాష్ కార్డ్స్ లేదా యాప్స్ లాంటి వాటిలో సేవ్ చేయండి. సో రిహార్స్ ఇట్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇంకొకరికి టీచ్ చేయడం, క్విజ్ ఆర్ రైట్ చేయడం ద్వారా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్టికల్లో డైలీ వాకింగ్ రెడ్యూస్ బై 23% అనే స్టేట్ చదివారు. ఓకే, దాన్ని ఫ్లాష్ కార్డ్స్లో స్టోర్ చేయండి. ఎలా అంటే వాకింగ్ రెడ్యూసెస్ స్ట్రెస్ బై హౌ మచ్, దిస్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ 23%. తరువాత స్పేస్డ్ ఇంటర్వెల్స్లో రివైజ్ చేయండి. సో మనం చేయకుండా ఉండాల్సినవి ఏంటంటే ఒకే స్టేట్ని ఎక్కువసార్లు రీడ్ చేయడం, బాగా రాసుకొని కూర్చోవడం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైజెస్ట్ ఇట్ లేటర్, నాట్ వైల్ కన్జ్యూమింగ్. నా ఫిఫ్త్ వన్, రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్. అప్పుడప్పుడే అవసరమయ్యే టెక్నికల్ వివరాలు. రిఫరెన్స్ ఇన్ఫో అంటే ప్రతిరోజు ఉపయోగపడదు, కానీ అవసరమైనప్పుడు చాలా ముఖ్యమైన సమాచారం. సో ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్లో జెనీ నేమ్స్ లైక్ BRCA1, TP53
అండ్ కోడింగ్లో సింటాక్స్ లైక్ మార్జిన్, ఇన్లైన్, స్టార్, జీ ఇండెక్స్. అండ్ కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ వాల్యూ లైక్ అటోమిక్ మాస్, పీకే వాల్యూస్. ఇవి టెక్నికల్ అండ్ స్పెసిఫిక్, కానీ తరచూ మర్చిపోతుంటాం. సో వాటిని ఏం చేయాలి అంటే వాటిని స్టోర్ ఇట్ చేసి ప్లస్ రిహార్స్ ఇట్, ఓకే, బట్ మోర్ ఎఫిషియెంట్లీ. ఫర్ దిస్ వీ కెన్ యూస్ ఫ్లాష్ కార్డ్స్ విత్ స్పేస్డ్ రిపిటేషన్ అండ్ యాంకీ లాంటి యాప్స్ బాగా ఉపయోగపడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెడిసిన్ నేమ్ క్లోపిడోగ్రెల్ అని అండ్ ఇట్స్ డోసెస్ చూడండి. అప్పుడు ఫ్లాష్ కార్డ్ ఇలా ఉంచండి. ఎలా అంటే క్వశ్చన్ వచ్చేసి క్లోపిడోగ్రెల్ డోస్ ఫర్ స్ట్రోక్ ప్రివెన్షన్ అండ్ ఆన్సర్ వచ్చేసి 75 mg డైలీ. సో ఈ ఇన్ఫోని ప్రతి 247 డేస్లో ఆ కార్డ్ మళ్ళీ చూడండి. మెమరీ రీఇన్ఫోర్స్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఏమిటంటే ఈ ఇన్ఫోని రీడ్ చేస్తూ మెమరైజ్ చేయొద్దు. జస్ట్ డంప్ ఇంటూ యువర్ సిస్టమ్, దెన్ రివ్యూ లేటర్. సో ఇట్ స్టోర్స్ పర్మనెంట్లీ. ఇవన్నింటినీ కలిపి చూస్తే మీరు నిజంగా ప్రొడక్టివ్ లెర్నర్ కావాలి అంటే కన్జంప్షన్ అంటే స్టేజ్ 1 మరియు డైజెషన్ పీరియడ్ అంటే స్టేజ్ 2 బ్యాలెన్స్లో ఉండాలి. ప్రతి ఇన్ఫర్మేషన్కి సరైన డైజెస్టింగ్ ప్రాసెస్ ఫాలో చేస్తే రిటెన్షన్, అప్లికేషన్ రెండు పెరుగుతుంది. డైజెషన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎంత చదివినా వృధానే అవుతుంది. చాలామంది ఇక్కడే లెర్నింగ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంకా డీప్గా తెలుసుకోవాలా? మనం రోజు చూసింది జస్ట్ ఐస్బర్గ్ పై భాగం మాత్రమే. లెర్నింగ్ అనేది ఒక డీప్ సిస్టమ్. సో ఈ పేసో మెథడ్ దాని చిన్న భాగం మాత్రమే. మీరు కూడా నేర్చుకోవడంలో ఇయర్స్ ఖర్చు పెడుతున్నారా? సో మీకోసం నేను మరిన్ని వీడియోలతోనే వస్తాను. థ్యాంక్ యూ. We'll meet in the next video.